హాయ్ అండి. అందరికి గుడ్ మార్నింగ్ అనమాట. ఇది మార్నింగ్ మినీ వ్లాగ్ అనమాట. పోతే పిల్లల కోసం అయితే గనక నేను రైస్ పెట్టేసి ఒక పక్క బెండకాయ ఫ్రై చేసి వాళ్ళకైతే స్నానాలు చేపించి ఫ్రెష్ అప్ అయిపోయి ఈ స్కూల్ హడావుడి మొదలైన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళేదాకా నాకు పెద్ద టాస్క్ అని పోతే ఇప్పుడు ఏం చేస్తున్నావు గీతక్క అనుకుంటున్నారా? నెల్లూరు కారం చేసిన దోసకి వేశాను. నిజం చెప్పంటారా, మా నెల్లూరుకి అల్లుడై ఉండాలి, పెట్టి పుట్టుండాలి. వచ్చిన అల్లుడికైతే అల్లెంతో చిన్నగా పెట్టమండ. అల్లుమంటే మీకు తెలుసు కదా, అల్లుడిని కొత్తగా పెళ్ళైన అల్లుడిని అయితే ఇంటికి తీసుకు నాన్ వెజ్ దగ్గర నుంచి స్వీట్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళు తిని కక్కునేదాకా పెడతామన్నమాట. అలా ఉంటే మా నెల్లూరు వాళ్ళు మర్యాద. పెళ్ళైన కొత్తలో ఒక 50 కేజీలు ఉన్నాడైతే పెళ్లి అయిన ఒక 6 నెలలకైతే ఖచ్చితంగా 100 కేజీలు అవ్వాల్సిందే మా నెల్లూరు వాళ్ళు. అలా ఉంటాయి మర్యాద. మాట కొంచెం కటువైనా సరే ప్రేమలో మాత్రం వెన్నలాగా కరిగిపోతామండి. సర్లే గాని ఇవన్నీ మాకెందుకు చెప్తున్నాం అనుకుంటున్నారా? ఎంతైనా మేము నెల్లూరు వాళ్ళం కదండి, మా గురించి మేము చెప్పుకోపోతే మీరు చెప్తారా? చేపల కూరలో ముక్క నోట్లు వేసుకుంటే ఎలా కరిగిపోద్దో మా మాటలు కూడా అంతేనండి, అలాగే ఉంటాయి. ఓ అమ్మ తల్లి, ఎందుకు ఇంత కిట్ట మాట్లాడతాం అనుకుంటున్నారు? ఎందుకు మీరు నెల్లూరు కల్లులు కోడలు అయ్యున్నారో లేదా కామెంట్